ఎప్పుడైనా సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య వచ్చినట్లయితే ఆ రోజును సోమవతి అమావాస్య అనేసి అంటారు. ఈ రోజు ఎంతో విశేషమైనది. అది కూడా ఈ నెలలో అధిక మాసం రావటం మూలాన చాలా విశేషమైనదనమాట. ఈ రోజు తెల్లవారుజామునే లేచి ఇంట్లో పూజలు చేసుకొని శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయటం చాలా విశేషమైనది. అలాగే రాగి చెట్టు మొదట్లో నీళ్లు చల్లి పద్మ ముగ్గు వేసి దీపారాధన చేసేసి ఒక రాగి చెంబులో గంధాన్ని వేసేసి ఆ గంధం నీళ్లు పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. మొదటి ప్రదక్షిణలో చేయగానే ఆ గంధం నీళ్లను చెట్టు మొదట్లో పోసేసి మిగిలినటువంటి 107 ప్రదక్షిణలు చేసేసి చివరగా ఏదైనా పండు కానీ ఫలం కానీ పెట్టేసేసి హారతి ఇచ్చేసినట్లయితే మన సోమవతి అమావాస్య ఫలితం మనకు దక్కుతుంది. ఇలా చేయటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, అఖండ సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఇది వివాహమైనటువంటి వారు అలాగే వివాహం కాని వాళ్ళు కూడా చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది. సోమవతి అమావాస్య విశేషత తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.